hello to each and everyone. In this video we will see about commands in SQL language. సో కమాండ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం జనరల్గా డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ కావాలి. ఇక్కడ మనం యూజ్ చేసే లాంగ్వేజ్ SQL లాంగ్వేజ్. సో ఈ SQL లాంగ్వేజ్ యూజ్ చేసి కొన్ని కమాండ్స్ అంటూ ఉంటాయి. ఆ కమాండ్స్ బేస్ చేసుకొని మనం డేటాబేస్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇన్సర్ట్ ఆపరేషన్ చేయొచ్చు, డిలీట్ ఆపరేషన్ చేయొచ్చు. సో డేటాబేస్తో మనం ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలో ఆ రిలేటెడ్ పర్టికులర్ ఆపరేషన్స్ మనం చూస్ చేసుకొని కమాండ్స్ టైప్లో ఎంటర్ చేస్తే డేటాబేస్తో మనం కావాల్సిన మ్యానిపులేషన్స్ చేయొచ్చు. సో ఈ SQL కమాండ్స్ యూస్ చేసి రిలేషనల్ డేటాబేస్లో ఉన్న ఏ డేటాబేస్తో అయినా ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఆ SQL కమాండ్స్ ఏంటని ఇప్పుడు చూద్దాం. సో దీస్ SQL కమాండ్స్ ఈజ్ మెయిన్లీ categorized as 5 types. First one, DDL command, data definition language. Next, DML command, data manipulation language. DQL command, data query language. DCL command, data control language. TCL, transaction control language. So let's see one by one. So the first one, DDL command. ఈ DDL కమాండ్ ఏం చేస్తుందంటే, సో ఈ DDL కమాండ్ ఇట్స్ బేసిక్. మనం డేటాబేస్ని క్రియేట్ చేయాలన్నా రీస్ట్రక్చర్ చేయాలన్నా దేనికైనా యూజ్ అవుతుంది. సో దీంట్లో మెయిన్గా ఉన్న కేటగిరీస్ ఏంటంటే, లైక్ మెయిన్గా కమాండ్స్ ఏముంటాయి ఈ DDL కేటగిరీలో ఉన్న కమాండ్స్ ఏంటంటే క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్. సో దీస్ 5 are mainly commands comes under DDL command category. The second one is data manipulation language, DML command. సో ఈ DML కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫస్ట్ క్రియేట్ చేసిన డేటాబేస్లో ఉన్నదాన్ని దాంట్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలంటే ఈ DML కమాండ్ మ్యానిపులేట్ చేయడానికి, డేటాని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇన్సర్ట్ చేసిన డేటాని అప్డేట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఈ 2 కమాండ్స్ DMLలో ఉన్న 2 కమాండ్స్ యూజ్ చేస్తాం. సో ద నెక్స్ట్ వన్ ఈస్ DQL కమాండ్, డేటా క్వెరీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ద వన్ ఫోకస్డ్ కమాండ్. ఏంటంటే సెలెక్ట్ కమాండ్. నువ్వు ఏ ఆపరేషన్ చేసినా డిస్ప్లే చేయాలంటే యూజ్ చేయాల్సిన కమాండ్ సెలెక్ట్ కమాండ్. TCL కమాండ్, కంట్రోలింగ్ ద యాక్సెస్ ఆఫ్ డేటా. డేటా అనేది ఏ యూజర్స్ విజిబుల్గా ఉండాలి, ఎవరికి రెస్ట్రిక్ట్ చేయాలి. సో ఈ యాక్సెసింగ్ ప్రివిలేజెస్ అనేది DCL కమాండ్ ఇస్తుంది, లైక్ గ్రాంట్, రివోక్ కమాండ్ యూజ్ చేసి. TCL కమాండ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. జనరల్గా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు డేటా ఇన్కన్సిస్టెన్సీ లేకుండా సేఫ్ అండ్ సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ జరగాలంటే బై దీస్ కమాండ్స్ కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. లాస్ట్ వీడియోలో డేటా టైప్స్ గురించి చూసాము. డేటా టైప్ ఎలా ఎంటర్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఎలా ఎంటర్ చేయాలని చూపించాను. సో విత్ అన్ ఎగ్జాంపుల్తో డేటాబేసెస్ ఎలా క్రియేట్ చేయాలి విత్ సింటాక్స్తో, అసలు ఒక కమాండ్ టైప్స్ ఏమైనా ఉన్నాయా, ఏమున్నాయని ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓపెన్ ది MySQL సర్వర్, ఎంటర్ ది పాస్వర్డ్. సిస్టంలో డేటాబేసెస్ ఏమున్నాయి అవన్నీ డిస్ప్లే చేయాలంటే ది సింటాక్స్ ఈజ్ షో డేటాబేసెస్. సో ఇలాగ మనకి టేబుల్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇందులో ఇన్బిల్డ్గా ఉన్న డేటాబేస్ వస్తాయి, ప్రీవియస్గా మనం ఏమైనా క్రియేట్ చేస్తుంటే ఆ డేటాబేస్ వస్తాయి. సో ఇక్కడ డేటాబేస్ ఉన్నాయి కదా, యూజ్ చేసుకోవాలంటే యూజ్ అని చెప్పి యూజ్ స్పేస్ మనం ఇక్కడ ఏమి డేటాబేస్ కాబట్టి ఆ డేటాబేస్ నేమ్ ఎంటర్ చేయొచ్చు. లేదు నేను క్రియేట్ చేయాలంటే క్రియేట్, ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ చేయాలని చూపిస్తాను. యూజ్, ఫర్ ఎగ్జాంపుల్ ద టేబుల్ నేమ్ ఈస్ ద డేటాబేస్ నేమ్ ఈస్ యూజ్ డేటాబేస్ నేమ్. సో డేటాబేస్ చేంజ్ అంటే ఈ డేటాబేస్లో మనం నెక్స్ట్ చేసే టేబుల్స్ ఇన్సర్ట్ చేయాలంటే, రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలన్న టేబుల్లోకి ఈ డేటాబేస్లోకి డేటా ఎంటర్ అవుతుంది. లేదు నేను డేటాబేస్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు క్రియేట్, ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నావు డేటాబేస్, క్రియేట్ డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. క్రియేట్ డేటాబేస్, ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ అనే డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు క్వెరీ కరెక్ట్ కాబట్టి ఓకే, క్వెరీ ఓకే, 1 row ఎఫెక్టెడ్ వస్తుంది. సో నెక్స్ట్ ఈ డేటాబేస్ మనం క్రియేట్ చేసాం కాబట్టి ఈ డేటాబేస్లోకి డేటా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ చేసే పర్ఫార్మెన్స్ దీంట్లో, నెక్స్ట్ చేసే మనం డేటాబేస్ మ్యానిపులేషన్ అంతా దీంట్లో జరగాలి అన్నప్పుడు సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే దీన్ని యూజ్ చేసుకొని చెప్పాలి. యూజ్, ఇక్కడ మనం ఎలాగైతే ఆల్రెడీ ఉన్న డేటాబేస్తో మనం యూజ్ డేటాబేస్ నేమ్ ఇచ్చాము, అలాగే ఇప్పుడు క్రియేట్ చేసాక కూడా ఈ డేటాబేస్ యూజ్ చేసుకున్నప్పుడు యూజ్ డేటాబేస్ నేమ్ శాంపుల్, అప్పుడు డేటాబేస్ చేంజ్. అర్థమైందా? ద నెక్స్ట్ ఈస్ ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ చేసాం. సో దీంట్లో మనం టేబుల్స్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు క్రియేట్, వెయిట్ విల్ షో యూ సింటాక్స్ చూపిస్తాను. DDL కమాండ్లు ఏమొచ్చాయి మనకి క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, ఎక్సెట్రా ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఫస్ట్ మనం క్రియేట్ కమాండ్ చూద్దాం. క్రియేట్ కమాండ్ ఎందుకు యూజ్ అవుతుందంటే డేటాబేస్ని క్రియేట్ చేయాలన్నప్పుడు యూజ్ అవుతుంది. లైక్ క్రియేట్ డేటాబేస్, క్రియేట్ టేబుల్, ఏదైనా స్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నప్పుడు క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ద సింటాక్స్ ఈస్ క్రియేట్ టేబుల్ నేమ్. సో ఇక్కడ కాలం నేమ్ ఇచ్చి నెక్స్ట్ డేటా టైప్, నెక్స్ట్ కాలం టు డేటా టైప్, అలా మనకి ఎన్ని కావాలని కాలం నేమ్స్
విత్ కరెస్పాండింగ్ డేటా టైప్ ఇవ్వాలి. సో లాస్ట్ వీడియో చూసాము, జస్ట్ మనం ఒకటే చూసాం, ఒక నేమ్ ఇచ్చాము, ఒక డేటా టైప్ ఇచ్చాము. డేటా టైప్స్ వీడియోలో డేటా టైప్ ఎలా ఇవ్వాలని చూసాం. ఇప్పుడు మల్టిపుల్ ఇచ్చి చూద్దాం. ద సింటాక్స్ ఇస్ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. లెట్స్ క్రియేట్ టేబుల్. The table name is, for example, student. Create table, table name. Inside the parenthesis, student ID int. For example, student name. Student name ఎలా ఉంటుంది, varchar కానీ క్యారెక్టర్ కానీ ఏదైనా రాసుకోవచ్చు. ఆల్ ఫర్ న్యూమరిక్ ఎలా చేస్తారు కాబట్టి varchar తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ విత్ సైజ్ 20 అంటే ద సైజ్ ఈజ్ 20. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ తీసుకున్నాం. స్టూడెంట్ ఈమెయిల్ స్పేస్ ద టైప్ ఆఫ్ ది వాల్యూ ఈజ్ varchar. ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ 20. వేరియోకి 0 ఎఫెక్టెడ్. సో క్రియేట్ కమాండ్ యూజ్ చేసి మనం డేటాబేస్లో టేబుల్ని క్రియేట్ చేసాం. సో క్రియేట్ అన్న కమాండ్ డేటాబేస్ స్ట్రక్చర్ని, టేబుల్ యొక్క స్ట్రక్చర్ని చూపిస్తుంది. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన టేబుల్ యొక్క స్ట్రక్చర్ చూడాలంటే మనం ఏ కమాండ్ ఎంటర్ చేయాలంటే డిస్క్రైబ్ టేబుల్ నేమ్. సో డిస్క్రైబ్ DESC అని ఎంటర్ చేయొచ్చు, డిస్క్రైబ్ అని ఎంటర్ చేయొచ్చు. డిస్క్రైబ్ టేబుల్ నేమ్ ఏంటి, స్టూడెంట్, సెమీకోలన్. సో ఇక్కడ స్టూడెంట్ యొక్క టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీని స్కీమా ఏంటి, దీని స్కీమా ఏంటంటే స్టూడెంట్ యొక్క స్కీమా ఎలా ఉంటుందంటే స్టూడెంట్ ఐడి, ఇక్కడ మనం ఏం ఎంటర్ చేసాం, వాల్యూ స్టూడెంట్ ఐడి, varchar, ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ స్టూడెంట్ ఈమెయిల్. సో ఇక్కడ ఫీల్డ్స్, ఈ ఫీల్డ్స్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్స్ అంటే ఈ స్టూడెంట్ టేబుల్లో ఉన్న కాలమ్స్. ఈ స్ట్రక్చర్ కాబట్టి మనకు రో వైజ్ డిస్ప్లే అయింది, జనరల్గా అయితే కాలమ్ వైజ్ ఉంటుంది. స్టూడెంట్ ఐడి, దాని టైప్, నెక్స్ట్ నేమ్, ఈమెయిల్ యొక్క టైప్ ఏంటి మనం ఎంటర్ చేసినట్టు ఇక్కడ ఎంటర్ అయింది. సో ఈ టేబుల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కాబట్టి ఈ టేబుల్లోకి డేటాను మనం ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఇన్సర్ట్ కమాండ్. ఈ ఇన్సర్ట్ కమాండ్ ఎక్కడ ఉంటుంది, DML కమాండ్లో ఉంది. సో ఇప్పుడు DML కమాండ్ చూద్దాం. DML కమాండ్ సింటాక్స్, DML కమాండ్ ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ చేయాలనుకున్నాం కాబట్టి రికార్డ్స్, ఇన్సర్ట్ యొక్క సింటాక్స్ చూద్దాం. ఇన్సర్ట్ చేసి 2 టైప్స్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, ఇవన్నీ కాలమ్ నేమ్స్. మనం ఏవైతే యాట్రిబ్యూట్స్ ఇచ్చామో క్రియేట్ చేసేటప్పుడు ఆ యాట్రిబ్యూట్స్ వాల్యూస్ ఆ పర్టికులర్ కాలంలోకి ఏ వాల్యూస్ ఎంటర్ అవ్వాలని వాల్యూస్ ఇస్తాం. సో ఇదొక 1 టైప్. సెకండ్ టైప్ ఏంటి, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఇక్కడ మనం యాట్రిబ్యూట్స్ నేమ్ చెప్పట్లేదు, సెకండ్ టైప్లో డైరెక్ట్గా వాల్యూస్ అని ఎంటర్ చేస్తాం. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ఇన్సర్షన్ డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సెకండ్ టైప్ ఎంటర్ చేసి చూద్దాం. సో వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి, స్టూడెంట్, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. సెకండ్ టైప్ మనం చేయాలనుకున్నాంగా ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ స్టూడెంట్. ఇన్సైడ్ ది పెరాన్సిస్ వాల్యూస్ ఎంటర్ చేయాలి మనం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఐడి, నేమ్, ఈమెయిల్ ఐడి కాబట్టి ఫస్ట్ ఐడి ఎంటర్ చేద్దాం. 1 అనే ఐడి. నెక్స్ట్ varchar కాబట్టి నేమ్ డబల్ కొటేషన్స్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అను, కామా అండ్ ఈమెయిల్ ఐడి అను @gmail.com ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలాగా ఒక రికార్డ్ అనేది టేబుల్లోకి ఇన్సర్ట్ అయింది. సో ఈ ఇన్సర్ట్ అయిన టేబుల్ ఎలా డిస్ప్లే అవ్వాలో చెప్తాను. ఫస్ట్ టైప్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ అయింది కదా టేబుల్లోకి. సో ఇది ఒక టైప్ ఇన్సర్ట్ అయింది. సో దీస్ ఆఫ్ 1 టైప్ ఆఫ్ ఇన్సర్షన్. సో సెకండ్ టైప్ ఆఫ్ ఇన్సర్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సెకండ్ టైప్ ఇన్సర్షన్ ఏంటి, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, యాట్రిబ్యూట్స్ మెన్షన్ చేయాలి, పెరాన్సిస్లో వాల్యూస్, ఇన్సైడ్ ది పెరాన్సిస్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. సో సెకండ్ టైప్ ఒకసారి చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ స్టూడెంట్. సెకండ్ టైప్ ఏంటి, యాట్రిబ్యూట్స్ ఇవ్వాలి కాబట్టి SID, కామా, SName, నెక్స్ట్ ఈమెయిల్. సో నెక్స్ట్ వాల్యూస్ తర్వాత ఇవ్వాల్సిన ఏంటి, ఆ కరెస్పాండింగ్ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ 2, రాము, నెక్స్ట్ ఇన్సైడ్ ది పెరాన్సిస్ రాము @gmail.com. సో క్వెరీ ఓకే. ఇది కూడా ఈ స్టూడెంట్ అన్న టేబుల్లోకి ఈ 2 రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి. సో ఈ 2 టైప్ మనం ఎంటర్ చేసాం. ఇవి ఇన్సర్షన్ జరిగింది బట్ 2 డిఫరెంట్ వేస్లో ఇన్సర్ట్ చేసాం. ఫస్ట్ టైప్లో ఏంటి, మనం డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చాం. నెక్స్ట్ టైప్లో ఆ యాట్రిబ్యూట్స్ నేమ్ చెప్పి కరెస్పాండింగ్ వాల్యూస్ ఇచ్చాం.
ఈ వాల్యూస్ అసలు టేబుల్స్లోకి ఇన్సర్ట్ అయినాయా లేవా అని డిస్ప్లే చేయాలంటే మనం యూజ్ చేసేది సెలెక్ట్ కమాండ్. వాల్యూస్ ఎంటర్ చేసినప్పుడు టేబుల్లోకి ఆ వాల్యూస్ డిస్ప్లే చేయాలంటే మనం కమాండ్ యూజ్ చేస్తాం. ఆ కమాండ్ ఏంటంటే సెలెక్ట్ కమాండ్. ఇదేంటి వాల్యూస్ మనం ఎంటర్ చేసిన వాల్యూస్ని రిట్రీవ్ చేసుకోవాలంటే, ఏదో కాలమ్ వైజ్ రిట్రీవ్ చేసుకోవాలన్నా, ఆర్ అన్ని వాల్యూస్ అన్ని యాట్రిబ్యూట్స్లో అన్ని వాల్యూస్ రిట్రీవ్ చేసుకోవాలన్నా ఈ సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. ఇది కూడా 2 వేస్లో ఉంటుంది. ఎలా అంటే సెలెక్ట్, దీస్ సింటాక్స్ సెలెక్ట్ కాలమ్ నేమ్స్, ఏమేమి కాలమ్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఆ ఏ కాలమ్ సెలెక్టెడ్గా తీసుకోవాలంటే ఆ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఇది ఎలా తీసుకోవచ్చు, స్టార్ అంటే అన్ని కాలమ్స్ అన్ని యాట్రిబ్యూట్స్ వస్తాయి. నువ్వు స్పెసిఫిక్గా మెన్షన్ చేయవలసిన లేదు, అన్నీ కావాలంటే స్టార్ మెన్షన్ చేసుకోవచ్చు, ఆర్ స్పెసిఫిక్గా కాలమ్ నేమ్స్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఎలా ఎంటర్ చేసిన అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి, స్టూడెంట్. సో ఇప్పుడు ఏమైంది, ఈ స్టూడెంట్ టేబుల్లో ఉన్న అన్ని యాట్రిబ్యూట్స్, స్టార్ అంటే అన్ని యాట్రిబ్యూట్స్ అనుకున్నాం కదా, అవన్నీ యాట్రిబ్యూట్స్ ఐడి, నేమ్, ఈమెయిల్ ఐడి. ఇప్పుడు లేదు, స్పెసిఫిక్గా నాకు ఇది నేమ్ ఐడి వస్తే చాలు. సో SID ఈ యాట్రిబ్యూట్స్ ఏమున్నాయి ఆ నేమ్స్ ఎంటర్ చేయాలి. ఫ్రమ్ టేబుల్ నేమ్ స్టూడెంట్. సో ఏమైంది, ఇక్కడ మనం పర్టికులర్ 2 కాలమ్సే సెలెక్ట్ చేసుకున్నాం, ఐడి నేమ్, ఆ 2 మాత్రం డిస్ప్లే అయింది. కమింగ్ బ్యాక్ ఇన్సర్షన్, 2 టైప్స్ ఆఫ్ ఇన్సర్షన్ చేసాం కదా. ఒకసారి ఏం చేసాం, డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చాం, ఇది నెక్స్ట్ టైం కరస్పాండింగ్ యాట్రిబ్యూట్స్ విత్ నేమ్స్ ఇచ్చాం. ఇప్పుడు ఈ 2 మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఇదే టేబుల్లోకి ఇన్సర్ట్ ఇంటూ, ఇక్కడ నేను యాట్రిబ్యూట్స్ ఇవ్వకుండా ఒక యాట్రిబ్యూట్, ఇక్కడ 3 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, 3 యాట్రిబ్యూట్స్ ఒక వాల్యూస్ ఇచ్చాం, 3 ఇవ్వకుండా 2 ఇచ్చి చూద్దాం. అప్పుడు ఏమి ఇస్తుందో చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 3, నెక్స్ట్ మనం ఏమిద్దాం, నేమ్ ఇద్దాం, కీర్తి ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్. సో క్లోజ్ చేసా. నేను ఇక్కడ ఏం చేశాను, ఐడి నేమ్ ఇచ్చా, ఈమెయిల్ ఐడి ఇవ్వలేదు. సో జస్ట్ 3 యాట్రిబ్యూట్స్ ఎంటర్ చేయాల్సిన టేబుల్లో 2 యాట్రిబ్యూట్స్ ఎంటర్ చేశా. సో ఏమంటాను చూద్దాం, ఇక్కడ ఎర్రర్ ఇస్తుంది. అంటే నువ్వు ఇక్కడ 3 యాట్రిబ్యూట్స్ ఎంటర్ చేయాల్సిన టేబుల్లో 3 ఇచ్చినప్పుడు తీసుకోలేదు. అంటే ఇది ఇన్బిల్టెడ్గా నువ్వు ఈ టైప్ ఆఫ్ సింటాక్స్ రాసినప్పుడు, ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ సింటాక్స్ రాసినప్పుడు యాట్రిబ్యూట్స్ 3 అనేది కన్సిడర్ చేస్తుంది. సో ఇన్సైడ్ ది వాల్యూస్ ఏం చేయాలి, 1 సెకండ్. ఇక్కడ వాల్యూస్ జనరల్గా ఇది సింటాక్స్ తప్పు, వాల్యూస్ ఎంటర్. ఇప్పుడు వాల్యూస్ అనేది ఇందాక ఇవ్వలేదు. సో వాల్యూస్ ఇప్పుడు ఏమైంది, మనం 3 ఎంటర్ చేయాల్సిన టేబుల్లో 2 వాల్యూస్ ఎంటర్ చేసాం. కాలమ్ కౌంట్ డస్ నాట్ మ్యాచ్ అవ్వట్లేదు. అంటే 3 ఇవ్వాల్సిన ఫీల్డ్స్లో 3 ఇవ్వాల్సిన యాట్రిబ్యూట్స్ 2 ఇచ్చావు అని తీసుకోవట్లేదు అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సెకండ్ టైప్, నెక్స్ట్ టైప్ ట్రై చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ స్టూడెంట్. ఇప్పుడు ఏం చేస్తా, నేను 2 వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నా. సో 2 వాల్యూస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. నువ్వు ఏ వాల్యూస్ ఇవ్వాలో పర్టికులర్గా ఆ వాల్యూ నేమ్స్ మెన్షన్ చేయాలంటే ఆ వాల్యూస్ ఒక యాట్రిబ్యూట్స్ మెన్షన్ చేయాలి. ఐడి నేమ్ ఇవ్వాలనుకుంటున్నా, వాల్యూస్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే 4, సీత ఫర్ ఎగ్జాంపుల్. సో క్వేరీ ఓకే అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా మెన్షన్ చేసాం ఈ యాట్రిబ్యూట్స్లో ఈ వాల్యూస్ మాత్రమే ఇవ్వు అన్నప్పుడు తీసుకుంటుంది. యాట్రిబ్యూట్స్ ఇవ్వనప్పుడు తీసుకోవడం అంటే దేంట్లో ఇవ్వాలో దానికి క్లారిటీ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం డిస్ప్లే చేసి చూద్దాం. అంటే డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇక్కడ ఏమైంది 4 సీత. సో ఈ రికార్డ్ అనేది ఎంటర్ అయింది. సో ఈ రికార్డ్ కరెక్ట్ కాబట్టి ఎంటర్ అయింది. సో స్పెసిఫిక్గా ఈ 2 ఎంటర్ చేయాలనుకున్నావు కాబట్టి 2 ఎంటర్ అయ్యి, సో నెక్స్ట్ ఈమెయిల్ అనే యాట్రిబ్యూట్లో నువ్వు ఎంటర్ చేయాలనుకోవట్లేదు. అక్కడ ఏమైతే నల్ వాల్యూ వచ్చింది, అంటే ఎంటీ నల్ వాల్యూ ఉంది. సో దీస్ ఆర్ ద 2 types of insertion. Remaining commands will be continued in the next. And thank you so much for watching.